ఈ రోజు అయితే పొద్దుగాలనే ఎడ్లం కొట్టుకుని అయితే గుడ్డములకైతే వచ్చిన. ఈ రోజు అయితే పత్తి విత్తనాలు అయితే పెడుతున్నాము, అందుకే దానికి కావాల్సిన అచ్చ అయితే కొడుతున్నా. ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఒక 3 ఎకరాల విత్తనాలు అయితే పెడుతున్నాం. ఆ వెరైటీ వచ్చేసి షిఫ్ట్ సదనంద్. ఇక అచ్చ అయితే కొట్టుడు అయిపోగానే సీదా ఇంటికైతే వచ్చిన. అలాగే ఈ రోజు వచ్చేసి అయితే మనం వడ్లు అయితే నానేస్తున్నాం. ఇక మనం దొడ్డు రకంలో వచ్చేసి దేవర అయితే తీసుకున్నాం, అలాగే సన్న రకంలో వచ్చేసి దామిని అయితే తీసుకున్నాం. ఇక సీదా బైకర్కి అయితే వచ్చి వడ్లు అయితే నానేసిన. ఇక అలాగే ఇంకొక దగ్గర అయితే 2 ఎకరాలు అయితే ప్లవ్ అయితే ఇప్పిస్తున్నా. ఇక ప్లవ్ వేసి వచ్చేసి మన దోస్తువాడే మనోడు అయితే టిఫిన్ చేస్తున్నాడు, నేనైతే బండి అయితే తీసుకొని ప్లవ్ అయితే వేసిన. ఫైనల్ గా ప్లవ్ వేయడం అయితే అయిపోయింది. మనకు 2 ఎకరాలకు వచ్చేసి ఒక 5 గంటలు అయితే పట్టింది ప్లవ్ వేయడానికి. ఇక అలాగే మన ట్రాన్స్ఫర్ మీద ఫ్యూజ్ వేర్ అయితే కొట్టేసిన, ట్రాన్స్ఫర్ మీద అయితే ఫ్యూజ్ వేర్ అయితే వేసిన. అదేందేమో మామ మనకు వర్షాలు పడితే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ మీద అయితే ఫ్యూజ్ వేర్ అయితే కొట్టేస్తుంది, ఎందుకు కొట్టేస్తుంది అయితే అర్థం కాదు. ఇక ట్రాన్స్ఫర్ మీద అయితే ఫ్యూజ్ అయితే వేసి ట్రాన్స్ఫార్మర్ అయితే ఆన్ చేసినాం. ఇక బాయ్ దగ్గర అయితే అన్ని పనులు అయితే ఒడగొట్టుకుని అయితే గజ్జలకి అయితే పోతున్నాం, నేను సన్నిగాడు చిరంబ్రో అయితే. ఇక మనకు వచ్చేసి అయితే చిన్న ప్రమోషన్ షూట్ అవుతుంది, ప్రమోషన్ షూట్ కోసం అయితే పోతున్నాం. ఇక ప్రమోషన్ షూట్ అయితే వేసుకొని బటర్ షాప్ కి అయితే వచ్చినాయి. ఇక మన డైలీ యూజ్ కి అయితే షార్ట్స్ అయితే లేవు, అందుకే షార్ట్స్ తీసుకోవడానికి అయితే బటర్ షాప్ కి అయితే వచ్చిన. ఇక ఫైనల్ గా ఈ వీడియో కూడా ఇంతే మామ, మళ్ళీ ఇంకో బ్లాగ్ అయితే మళ్ళీ అయితే కలుసుకుందాం. చలో రైట్, ఉంటాం మరి.